హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీరకాయ ఇంకా గ్రీన్ పీస్ రెండు చాలా హెల్తీ కదా. అయితే ఈ రెండిటి కాంబినేషన్లోని ఈరోజు మంచి కొత్తిమీర ఫ్లేవర్తో ఉండే కర్రీని చేసి చూపిస్తున్నాను. ఇది అన్నంలోకైనా రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసమని నేను ఇక్కడ 250 గ్రాముల బీరకాయని చెక్కు తీసుకుని కాస్త చేదు లేకుండా చెక్ చేసుకుని పెద్ద సైజు ముక్కలుగా తరిగి తీసుకుంటున్నాను. అలాగే కాస్త మొలకలు వచ్చినవి ఒక కప్పు వరకు కూడా గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు నానబెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి కాస్త ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఇందులోకి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి దోరగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు తాలింపు బాగా వేగింది కదా, ఇందులోకి నిలువుగా చీరిన ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలియబెట్టండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించండి. బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా కుక్కర్లో ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదు. బీరకాయ వాటర్తోనే కూర బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కరు చల్లారింది కదా, దీని ప్రెషర్ రిలీజ్ చేసుకుని ఇలా మూత తీసుకుని స్టవ్ మీద మళ్ళీ పెట్టి కర్రీని కాస్త ఉడుకు పట్టనివ్వండి. ఇందులోకి 1 ఇంచీ వరకు అల్లం ముక్కని ఇలా కాస్త తురిమి వేసుకోండి. ఇలా తురిమి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందని నేను తురిమి వేస్తున్నాను. మీకు కావాలంటే దీన్ని కాస్త దంచుకుని కూడా వేసేసుకోవచ్చు. 1 కప్పు వరకు కొత్తిమీర తరిగిని కూడా వేసుకొని కాస్త పసుపు వేసుకుని బాగా ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు కూరని కాస్త దగ్గర పెట్టడం కోసమని ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యపిండిని వేసి బాగా కలియబెట్టండి. బియ్యపిండి వేసాం కాబట్టి ఇది తొందరగా అడుగు పట్టుకుంటుంది కాబట్టి ఈ స్టేజ్లో కాస్త దగ్గరుండి కలుపుతూ కూరని ఉడకనివ్వండి. మీకు బియ్యపిండి బదులు శనగపిండి వాడచ్చా అని డౌట్ రావచ్చు, కానీ శనగపిండి వాడితే కూర కాస్త బొంబాయి చట్నీ లాగా అనిపిస్తుంది. అందుకని బియ్యపిండి వేస్తే కనుక కొత్తగా ఏమీ ఫ్లేవర్ యాడ్ అవ్వకుండానే కూర దగ్గర పడుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు బియ్యపిండినే వాడుకోండి. చూడండి, కర్రీ బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడి రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.